ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. గతించిన కాలమంతయు మమ్మలను కాపాడి మీ రెక్కల నీడలో మమ్మలను భద్రపరచి తిరిగి మరొక నూతన దినములోనికి నడిపించి ఈ రీతిగా మీ పాద సన్నిధిలో మీ పిల్లల మధ్యన అమూల్యమైన మీ మాటలను ప్రకటించుటకు మీరిచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము దేవా. మీ పిల్లలు ఏర్పాటు చేసినటువంటి ఈ కూడికలో ఇంతవరకు మీరు తోడుగా ఉండి చక్కని పాటలు మీ పిల్లల ద్వారా వినిపించారు. అలాగే స్క్రీన్పై మంచి పాటలు చూడగలిగే గొప్ప భాగ్యమును మాకు ఇచ్చినందుకు వందనములు తండ్రి. ఈ సమయంలో అమూల్యమైన మీ మాటలను మేము ఆలోచిస్తుండగా తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. ఇక్కడ కూర్చున్న వారే కాదు, ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ మాటలు ప్రతి ఒక్కరూ శ్రద్ధతో విని మంచి మనసుతో స్వీకరించి అంగీకరించి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ వారి జీవితాన్ని క్రమపరుచుకొని మీకు ఇష్టమైన పిల్లలుగా ఈ లోకంలో జీవించి పరలోకానికి సిద్ధపడగలిగే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయమని నీ మాటలు వివరిస్తున్న నాకును సమయోచితమైన జ్ఞానమును ప్రసాదించి మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో నీ వాక్యాన్ని వివరించగలుగునట్లు నా ఎడలను కృపచూపుమని సహాయము చేయమని మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మా విమోచకుడైన మీ ప్రియమైన కుమారుడు క్రీస్తు యేసు ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని మాటలు మీకు అందించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన తండ్రి అయిన దేవునికి, యేసుక్రీస్తు వారి ద్వారా మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే దేవుని మాటలు మీకు అందించడానికి నన్ను మీ మధ్యకు ఆహ్వానించినటువంటి దైవజనులు, పెద్దలు, బైబిల్ కళాశాల ప్రిన్సిపల్ గారు బెంజమిన్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే వేదిక మీద ఉన్న కోఆర్డినేటర్లకు, చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కొంచెం బేస్ తగ్గించున్నాను. దేవుని పిల్లలారా, ఈరోజు ఈ ప్రత్యేకమైన కూడికకు ఏర్పాటు చేయబడిన ఒక మంచి పాఠం మీరు ఫ్లెక్సీలో చూస్తున్నారు. శరీరము మట్టికైతే ఆత్మ ఎక్కడికి? శరీరము మట్టికైతే ఆత్మ ఎక్కడికి? మంచి సందేశం, ప్రతి ఒక్కరూ వినవలసిన సందేశం. అందరూ మనసు పెట్టి శ్రద్ధతో దేవుని మాటలు వినాలని మీకు మనవి చేస్తున్నాను. మరి 9:40 నాకు ఇవ్వబడిన సమయంలో నేను త్వరగా ముగిస్తాను. అందరూ శ్రద్ధతో మనసు పెట్టి దేవుని మాటలు వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. వాక్యం చెప్తున్నప్పుడు ఎవరు కూడా లేచి తిరగకండి. పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ప్రక్కన వాళ్ళతో దయతో మాట్లాడకండి. పరధ్యానంలో ఉండకండి. ముఖ్యంగా నిద్రపోకండి. ఈ జాగ్రత్తలు మీరు పాటించగలిగితే నేను చెప్తున్న మాటలు మీకు అర్థమవుతాయి. మీ పనిలో మీరు ఉన్నారనుకోండి, ఎన్ని ముత్యాల లాంటి మాటలు మీ హృదయాలలో వేసినా అవి ఫలించవు. కనుక ఈ విలువైన మాటలను మీరు జాగ్రత్తతో వినాలని మీకు మనవి చేస్తున్నాను. దేవుని వాక్యం ఎవరు శ్రద్ధగా వింటారో బైబిల్లో దేవుడు రాయించాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, దేవుని సంబంధి అయిన వాడే దేవుని మాట వింటాడు అని. దేవుని సంబంధులే దేవుని మాట వింటారు. మీరు దేవుని సంబంధులు కారు గనుక వినరు
అని చెప్పాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనం. ఏంటో నాకు బేస్ కొంచెం బాగా వస్తుంది, బేస్ తగ్గించండి. యోహాను సువార్త 8వ అధ్యాయము తగ్గించున్నాను 47వ వచనం కరెక్ట్గా సెట్ చేయాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము అలా ఉంచండి, 47వ వచనం. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వినును. యూదులతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. మీరు దేవుని సంబంధులు కారు గనుక మీరు వినరని చెప్పాను. ఇక్కడ ఎవరు వాక్యం వింటారో ఎవరు వినరో ఈ 2 ప్రశ్నలకు యేసుక్రీస్తు వారు సమాధానం చెప్పారండి. దేవుని వాక్యాన్ని ఎవరు వింటారు ఒక ప్రశ్న, దేవుని వాక్యాన్ని ఎవరు వినరు రెండో ప్రశ్న. ఈ 2 ప్రశ్నలకు సమాధానం యేసుక్రీస్తు వారే చెప్పారు. ఏం చెప్తున్నారు? దేవుని సంబంధి అయిన వాడే దేవుని మాట వింటాడు. అంటే దేవునికి మనకు మంచి సంబంధం ఉంటే మనం దేవుని మాటలు వింటాం. దేవునితో సంబంధాన్ని తెంపుకొని సాతానుతో సంబంధాన్ని మనం కలిగి ఉంటే మనం దేవుని వాక్యం వినమండి. అసలు బైబిల్ చదవాలని అనిపించదు, దేవుని వాక్యం వినాలని కూడా అనిపించదు. కారణం ఏంటంటే మనము దేవుని సంబంధులము కాదు కనుక. అందుకే అక్కడ అంటున్నాడు, యూదులు సరిగా వాక్యం వినట్లే. ఆయన దగ్గరికి చాలామంది 1000 మంది వస్తున్నారు, కానీ వాక్యం వినే పరిస్థితి లేదు. మీరు దేవుని సంబంధులు కారు గనకనే మీరు వినరు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు వింటారు? దేవుని సంబంధులు వింటారు. సాతాను సంబంధులు దేవుని వాక్యాన్ని వినరు. ఈరోజు శ్రద్ధతో దేవుని మాటలు మీరు విని మేము దేవుని సంబంధులము అని అనిపించుకోవాలి దేవుని చేత. మంచిది ప్రియులారా. శరీరము మట్టికైతే ఆత్మ ఎక్కడికి? శరీరము మట్టికైతే ఆత్మ ఎక్కడికి? మనిషి అంటే శరీరము ఆత్మల యొక్క కలయిక ప్రియులారా. మనిషి అనగా శరీరము ప్లస్ ఆత్మ యొక్క కలయిక. మనిషి అంటే శరీరము ఆత్మ. దేవుని పిల్లలారా, శరీరము మట్టికి వెళుతుంది, అది మనందరికీ తెలుసు. మరి ఆత్మ ఎక్కడికి వెళుతుంది? ఆలోచించాలి. రాత్రికాల సమయంలో ఆలోచించాలి. మనం ఈ భూమి మీద బ్రతకటానికి కొన్ని పద్ధతులు, కొన్ని కట్టడలు, కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాం. ఈ భూమి మీద ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా మనం బ్రతకటానికి, ఆరోగ్యం కలిగి జీవించటానికి కొన్ని పద్ధతులు పెట్టుకున్నాం. ఏటా పద్ధతులు? వేళ్లకు భోజనం చెయ్యాలి, చక్కగా నీళ్లు ఎక్కువగా త్రాగాలి, వేళ్లకు నిద్రపోవాలి, కనీసం రోజుకి 8 గంటలకు తక్కువ లేకుండా నిద్రపోవాలి, కనీసం 7 గంటలైనా నిద్రపోవాలి. ఆ తర్వాత ఉదయాన్నే లేవగానే వాకింగ్ చేయాలి లేదా జాగింగ్ చేయాలి, ఆసనాలు వేయాలి, ధ్యానం చేయాలి. ఇలాంటివన్నీ కొన్ని పద్ధతులు మన క్షేమం కోరి మన ఆరోగ్యం కోసం మనం పెట్టుకున్నాం. మనుషులు పెట్టుకున్న పద్ధతులు. అలాగే దేవుడు మన క్షేమాన్ని కోరి, మన బాగోగులు కోరి ఆయన కూడా మరి ప్రకృతిలో ఉన్న వాటికి కొన్ని పద్ధతులు పెట్టాడు మన కోసం, మనం సంతోషంగా బ్రతకటం కోసం, మనం ఆరోగ్యంగా జీవించటం కొరకు ఆయన కూడా ప్రకృతిలో కొన్ని కట్టడలు, కట్టుబాట్లు పెట్టాడండి. అవి ఈరోజు మనిషికి తెలియాలి. యోబు గ్రంథము 38వ అధ్యాయం, యోబు గ్రంథము 38వ అధ్యాయము 33వ వచనాన్ని మీరు చూడగలిగితే దేవుడు ఒక మాట మాట్లాడుతున్నారు. యోబు 38:33, ఆకాశ మండలపు కట్టడలు నీవెరుగుదువా నడుచాలండి. ఒక మంచి ప్రశ్న యోబు గారికి దేవుడు వేసిన ప్రశ్న. నేను చాలా జ్ఞానవంతుణ్ణి, నేను మంచి నీతిపరుణ్ణి అనుకుంటున్న యోబుకి సుడిగాలిలో దేవుడు ప్రత్యక్షమై అడుగుతున్న ప్రశ్నల్లో ఒక ప్రశ్న, ఆకాశ
మండలపు కట్టడలను నీవు ఎరుగుదువా? ఆకాశ మండలపు కట్టడలు పెట్టాడట. కట్టడలు ఎందుకు? ఆకాశములో ఉన్న వాటికి దేవుడు కట్టడలు పెట్టాడు అంటే మనము క్షేమంగా ఉండటం కోసం, మనం సుఖంగా సంతోషంగా బ్రతకటం కోసమే ఆ కట్టడలు, ఆకాశ మండలపు కట్టడలు. ఇంతకీ ఆకాశ మండలపు కట్టడలు ఏంటి? ఆకాశములో ఉన్న వాటికి దేవుడు పెట్టినటువంటి పద్ధతులు, కట్టడలేంటి అని మనం ఆలోచిస్తే, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 5 నుండి 7 వరకు ఉన్న వాక్యంలో మనం చూస్తాం. దేవుడు ఆకాశ మండలంలో ఉన్న వాటికి దేవుడు పెట్టిన కట్టడలు చూస్తారా? ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 5 నుండి మనం ఎన్నోసార్లు చదువుకున్న మాటలు చూస్తారా? సూర్యుడు ఉదయించును, సూర్యుడు హస్తమించును, తాను ఉదయించిన స్థలమును చేరుటకు మరలా చేరుటకు త్వరపడుతున్నాడట. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. ఆకాశ మండలపు కట్టడలు. సూర్యునికి దేవుడు ఒక కట్టడ నియమించాడు ప్రియులారా. సూర్యుడు ఉదయించాలి, సూర్యుడు హస్తమించాలి, మరలా తాను ఉదయించిన స్థలమును చేరుటకు ప్రతిరోజు త్వరపడుతూ వెళ్ళాలి. చూసారా? సూర్యునికి దేవుడు ఒక కట్టడ మన కోసం, మన క్షేమం కోసం, మన బాగోగుల కోసం దేవుడు ఆలోచించి ఆయన సూర్యునికి కట్టడ పెట్టాడు ప్రియులారా. సూర్యుడు ఉదయించాలి. ఎక్కడ ఉదయిస్తాడండి సూర్యుడు? ప్రతిరోజు మనం చూస్తే తూర్పుగా సూర్యుడు ఉదయిస్తాడు, మరలా హస్తమించే సమయానికి పడమర దిశగా వెళ్ళిపోతాడు. ఉదయాన్నే తూర్పుకు ఉదయించాలి, సాయంత్రానికి పడమర దిశలోకి వెళ్ళి హస్తమించాలి. సూర్యుడు ఉదయించును, సూర్యుడు హస్తమించును. హస్తమించిన సూర్యుడు మళ్ళీ మనకు కనబడడం లేదు, కానీ తిరుగుతూనే ఉన్నాడు. తాను ఉదయించిన స్థలమును చేరుటకు మరలా త్వరపడుతున్నాడట. అంటే తాను వచ్చిన చోటుకి వెళ్ళటానికి త్వరపడుతున్నాడు. దేవుని పిల్లలారా ఆలోచించండి. సూర్యుడు ఎందుకు ఉదయించాలి, సూర్యుడు ఎందుకు అస్తమించాలి అంటే మన కోసమే. ఏమండి? సూర్యుడు ఉదయాన్నే రాకపోతే మనం చీకట్లో ఉండిపోతాం. మరి మన కార్యక్రమాలన్నీ ఎలా జరిగించుకుంటామండి? మనం బ్రతకాలి కదా. మనం బ్రతకటం కోసం, మనం ఆహారం సిద్ధపరచుకోవటం కోసం, మన పనులు మనం చక్కగా జరిగించుకోవటం కోసం దేవుడు సూర్యుడిని ఉదయింప చేస్తున్నాడు. ఉదయం నుండి సాయంకాలం వరకు మన పనులన్నీ మనం జరిగించుకోవాలి. మరలా సాయంత్రం అయిపోయేసరికి ఈ శరీరానికి రెస్ట్ కావాలి, ఈ శరీరానికి విశ్రాంతి కావాలి. కాబట్టి దేవుడు ఏం చేశాడు? సూర్యుడిని హస్తమింప చేశాడు. చూడండి, రాత్రి కాగానే మనం పడక మీదకి వెళ్ళిపోతాం. నిద్రపోకపోతే మనం ఆరోగ్యంగా బ్రతకలేం. మనం పగలుపూట పని చేయడం ఎంత ప్రాముఖ్యమో, రాత్రి సమయంలో ఈ దేహానికి విశ్రాంతినివ్వటం, నిద్రపోవడం చాలా మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, నా పిల్లలు నిద్రపోవాలి అని ఆ పెద్ద లైట్ మలిపేస్తున్నాడు, ఆయన తీసేస్తున్నాడు. చూడండి, కొంతమందికి ఇంట్లో లైట్ ఉంటే నిద్ర పట్టదు. పడుకునే సమయంలో లైట్లన్నీ తీసేసి చీకట్లో పడుకుంటారు. అప్పుడే ప్రశాంతంగా నిద్ర పడుతుంది. దేవుడు కూడా నా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు నిద్రపోవాలి, వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకూడదని సాయంకాలానికే సూర్యుని ఏం చేస్తున్నాడు? అస్తమించేటట్లుగా చేస్తున్నాడు. మరి అస్తమించిన సూర్యుడు మళ్ళీ మనం ఉదయం లేచేసరికి ఎక్కడ ఉన్నాడు? తాను ఉదయించిన చోటుకి వెళ్ళిపోతున్నాడండి. ప్రతిరోజు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, మరలా ఉదయించిన స్థలానికి చేరిపోతున్నాడు. దేవుని పిల్లలారా, ఇక్కడ మన మేలు కోసం దేవుడు ఈ ప్రక్రియ ప్రారంభించాడు. అంతేకాదు, దీని ద్వారా మనం ఒక పాఠం కూడా నేర్చుకోవాలి. ఉదయించిన సూర్యుడు మళ్ళీ ఏమయ్యాడు? అస్తమించాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఉదయించిన చోటుకే వెళ్ళాలి. ఈ సూర్యుడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా? ఓ మానవులారా, నేను ఎక్కడైతే పుట్టానో, ఉదయించానో, మీరు కూడా మీరున్న ప్రాంతంలో పుట్టారు. ఇదిగో నేను ఎలాగైతే అస్తమిస్తున్నానో ఒకరోజు మీరు కూడా అస్తమించాలి. ఈ భూమి మీద మీ తనువులు చాలించాలి. చాలించిన తర్వాత జీవితం లేదనుకుంటున్నారా? మరలా ఉదయించిన చోటుకే వెళ్ళిపోవాలి. సూర్యుడు ఎలాగైతే ఉదయించిన చోటుకు మరలా వెళుతున్నాడో
మీరు కూడా ఉదయించిన చోటుకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి మీరు వెళ్ళిపోవాలి అని ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడండి. కానీ మనుషులు ఎక్కడ పట్టించుకుంటారండి? సూర్యుడు కనిపించగానే నమస్కారం పెడతాం, మనం మన పనులోకి వెళ్ళిపోతున్నాం. ఆ సూర్యుడు నీకు నేర్పుతున్న పాఠం ఏటో ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఈ లోకంలో పుట్టిన నీవు ఒకరోజు హస్తమించాలి. మరణం పేరుతో ఈ లోకాన్ని వదిలిపెట్టాలి. సూర్యుడు ఎలాగైతే ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళాలన్నది దేవుని యొక్క ఆలోచన. ప్రియమైన దేవుని వారలారా, మనం ఎక్కడి నుంచి వచ్చామండి? ప్రసంగి గ్రంథం, క్షమించండి, కీర్తనల గ్రంథం 90వ కీర్తన ప్రారంభవచనం. 90వ కీర్తన ప్రారంభవచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే మాకు దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. చూసారా? నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. పరలోకము నుండి ఈ లోకానికి పంపినవాడు దేవుడేనండి. మనల్ని తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మన నివాస స్థలము దేవుడేనట. ఆ దేవుని దగ్గర నుండి నువ్వు ఈ లోకానికి పంపబడ్డావు. సూర్యుడు ఎలాగైతే తూర్పును ఉదయించి అలా తిరుగుతూ సాయంకాలానికి పడమరగా అస్తమిస్తున్నాడో, నీవు కూడా వచ్చిన చోటుకే వెళ్ళిపోవాలి. అస్తమించిన సూర్యుడు మరలా ఉదయించిన చోటుకు వెళుతున్నాడు. నీవు కూడా ఈ లోకాన్ని వదిలిపెట్టి దేవుడున్న లోకానికి వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన కోరికది, ఆయన ఆలోచనది. తిరిగేవన్నీ చూడండి మీరు, ప్రకృతిలో తిరుగుతున్నవన్నీ ఎక్కడ ఆరంభమయ్యాయో, తిరగడం ఎక్కడ ఆరంభిస్తాయో మళ్ళీ అక్కడికే వచ్చి చేరిపోతూ ఉంటాయి. అలాగే మీరు ప్రసంగి గ్రంథం 1:6 చూస్తే అక్కడ గాలిని గురించి చెప్పాడు. గాలి ఎక్కడి నుంచి వస్తుందట? గాలి దేవుడు పంపుతున్నాడు, అది దక్షిణానికి వెళ్తుందట. దేవుని ద్వారా పంపబడిన గాలి. బైబిల్లో గాలి ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో మీకు తెలియదు అన్నాడు ఒక చోట. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? గాలిని దేవుడు పంపుతున్నాడు, అది దక్షిణమునకు పోయి ఉత్తరానికి తిరుగుతుందట. దక్షిణానికి పోయి ఉత్తరానికి తిరుగుతుందట. ఇట్లు మరలా అలానే తిరుగుతుందట. దక్షిణమునకు పోవడం, ఉత్తరానికి తిరగడం, దక్షిణమునకు పోవడం, ఉత్తరానికి తిరగడం. చూసారు? అంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతా ఉంది. తన సంచార మార్గమును తిరిగి అది ఎక్కడ ప్రారంభమైందో అక్కడికి వచ్చేసిందట. అని గాలి కూడా నేర్పుతున్న పాఠం ఏంటి? ఓ మానవుడా, నీవెక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోవాలి. తర్వాత నీటిని గురించి చెప్పాడు 7వ వచనంలో. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండటం లేదు. ఇదేంటంటే విచిత్రం కదా. నదులన్నీ సముద్రములో పడును. కొన్ని నదుల పేర్లు చెప్పండి. మాకు దగ్గరలో కృష్ణా నది, మనకు దగ్గరలో ఇంకా గోదావరి, గంగా, యమున, ఇంకా ఎన్నో చాలా నదులు ఉన్నాయి కదండి. ఈ నదులన్నీ ఎక్కడ పోతాయట? సముద్రానికి వెళ్తాయట. నదులన్నీ, అదే కదా దేవుడు రాయించింది, నదులన్నీ. నిజంగా వర్షం వస్తుంది కదండి. అసలు నదులు, ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందంటే ఆకాశంలో నుండి, ఆ మేఘాల్లో నుంచి వస్తుందండి. వర్షం రూపంలో కురిసి మనం కాలువలు వేసుకున్నాం కదా, ఈ కాలువలన్నీ కూడా పోయి ఎక్కడికి పోయి ఒక ఏటిలో కలిసిపోతాయి. అవునా? ఆ ఏటిలో నుండి మళ్ళీ నదిలోకి వెళ్ళిపోతాయి అవి. ఆ నదిలో నుండి నీరు ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? సముద్రానికి వెళుతుంది. కానీ సముద్రము నిండటం లేదటండి. నదులు చూడండి, విస్తారమైన నీళ్లు నదుల్లో నుంచి వెళ్ళిపోతుంటే మరి సముద్రము ఎందుకు నిండుట లేదు? ఒక తొట్టిలో మనం ఒక బకెట్ నీళ్లు పోసి, మరో బకెట్ పోసి అలా పోస్తున్నప్పుడు అదేమైపోతుంది? ఆ తొట్టి నిండిపోయి పొర్లిపోతుంది. కానీ ఎన్ని నీళ్లు పైనుంచి వస్తున్నా, సముద్రంలోనికి నదుల్లో ఉన్న నీరంతా వచ్చి చేరిపోతున్నా సముద్రము నిండటం లేదట. ఎలా నిండటం లేదు? ఒక పాత్రలో, ఒక తొట్టిలో మనం నీళ్లు పోస్తున్నప్పుడు అది నిండి పొర్లిపోతుందే, మరి సముద్రం ఎందుకు నిండుట లేదు?
అన్ని నీళ్లు నదుల్లో నుంచి వస్తుంటే ఎందుకు నిండటం లేదో చెప్తున్నాడు క్రింద. ఏం చెప్పాడు అక్కడ? నదులు ఎక్కడ నుండి పారి వచ్చునో అక్కడికే మళ్ళీ వెళ్ళిపోతున్నాయట. ఎక్కడి నుంచి వచ్చాయండి? నదులు అంటే నీరు అనుకుందాం. నీరు ఎక్కడ నుండి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోతుందట. ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశంలో మేఘాల్లో నుంచి నీళ్ళు వస్తాయండి వర్షం రూపంలో. అవునా? దేవుడు మెరుపులు మెరిపించి ఆ మేఘాలను కదిలించి వర్షాన్ని పంపిస్తున్నాడు, నీటిని పంపిస్తున్నాడు. అవి అలా వెళ్ళిపోయి సముద్రంలో కలుస్తాయి. పైనుంచి వచ్చిన నీళ్లు సముద్రంలో కలుస్తాయి. మరలా ఏం జరుగుతుంది? సముద్రం ఎందుకు నిండటం లేదట? ఆ సముద్రంలోకి వెళ్ళిన నీరు మరలా అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఎలా పంపిస్తున్నాడు వచ్చిన చోటికి దేవుడు అంటే? పైన పెట్టాడు మంట. సూర్యుడు చూడండి బగ మండిపోతున్నాడండి. ఈరోజు నేను వస్తున్నాను మధ్యాహ్నం నుండి, అసలు బస్సులోనండి ఒక మంటల్లో నెట్టినట్టే ఉంది. బస్సులో కూడా మంటల్లో ఏమండి మంటలో పెట్టినట్టుగానే ఉంది. ఏదో కింద బస్సు కింద మంట మండుతుందా ఏంటి? అంత వేడండి, అంత వేడి. ఇంటి దగ్గర ఆ వాచి పక్కకుంది, దీన్ని చేతి పెట్టుకుంటే కాలిపోతుంది. చెయ్యి వేడెక్కిపోతుంది. దేవుని పిల్లలారా, ఎంత తీవ్రమైన ఉష్ణోగ్రతలు! ఎందుకు ఇలా పెట్టాడంటే ఆ వేడికి సముద్రంలో ఉన్న నీరేమైపోవాలా? మళ్ళా వచ్చిన చోటుకి వెళ్ళిపోవాలా. దేవుడు చూడండి ఎంత జ్ఞానవంతుడో. ఇప్పుడు మనం నీటిని ఆవిరిగా మార్చాలంటే మంట ఎక్కడ పెట్టాలి? మనం పాత్రలో నీళ్లు పెట్టి కింద పొయ్యి మీద పెట్టాలి. మంట ఏం కింద ఉంటుంది, నీళ్ళేం పైన ఉంటాయి. అప్పుడు ఒక పాత్రలో నీళ్లు పెట్టి అలా మంట పెడితే కొద్దిసేపటికి పాత్రలో నీళ్లు ఖాళీ అయిపోతాయి. నువ్వు పట్టించుకోకపోతే ఏమైపోయింది? ఏమైనా పాత్ర తాగిందా? తాగలేదు, అవి ఆవిరైపోయాయి. అప్పుడప్పుడు చూడండి మన వాళ్ళు టీ పెడుతుంటారు, సహోదరులు పరధ్యానంలో ఉంటారు, ఫోన్లు మాట్లాడుతుంటారు, ఆ పక్కన వాళ్ళతో మాట్లాడుతుంటారు. ఈ లోపల వచ్చేసరికి మొత్తం టీ అంతా అయిపోయింది. ఏంటి గిన్నె తాగిందా? లేదు, ఆవిరైపోయింది. దేవుడు చూడండి, మనమేమో మంట కింద పెట్టాము నీటిని ఆవిరిగా మార్చడానికి. దేవుని స్టైల్ చూడండి. ఆయన మనలాగా చేస్తే ఎలా? మరి ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఆయన పైన పెట్టాడు మంట, నీటిని ఆవిరిగా మార్చి మళ్ళీ మేఘాల్లో చేరుస్తున్నాడండి. అంటే నీరు కూడా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఈ కట్టడలు వీటికి దేవుడు ఎందుకు పెట్టాడో తెలుసా? మనము తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఉంది ఇక్కడ. ఓ మానవులారా, మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తిరిగి మళ్ళీ వెళ్ళిపోవాలన్న సంగతి మీరు మర్చిపోకండి. ఆలోచించండి. గుంటూరు డిపోలో ఉన్న బస్సు బయలుదేరుతుంది, అవునా? అది బయలుదేరి ఎంత దూరం వెళ్ళిపోయినా మళ్ళీ ఎక్కడికి రావాలి? అది మళ్ళీ గుంటూరు డిపోకే వస్తుంది. ఎందుకంటే అది ఆ డిపోకి సంబంధించింది కాబట్టి రావాలి. కొన్ని సందర్భాలు ఏదైనా మధ్యలో ప్రమాదం జరిగింది అనుకోండి, అది అక్కడే ఆగిపోతుంది. రావాలన్నది వాళ్ళ నిర్ణయం. అది ఎన్ని రోజులు పట్టినా తిరిగి రావాలి. ప్రకృతిలో చూడండి దేవుడు ఎలా పెట్టాడు. ఆకాశ పక్షులను మీరు విచారించండి, చూడండి అన్నాడు యేసుక్రీస్తు వారు. పక్షులు కూడా ఎక్కడి నుంచి వస్తాయి అక్కడికి వెళ్ళిపోతాయండి. కొన్ని దేశాల్లో ఉన్న పక్షులు ఏమండి, అక్కడ మంచు విపరీతంగా పడుతున్న కాలంలో వాటికి ఆహారం దొరకదు కనుక ఆహారం దొరికే ప్రాంతాలకు వస్తాయి. మళ్ళీ వాటికి కాలం తెలుసు. మళ్ళీ ఆ వాటి ప్రాంతంలో అవి ఎక్కడ పుట్టాయో ఆ ప్రాంతంలో ఆహారం దొరికే సమయం వాటికి తెలుసు. అవి మళ్ళీ వెళ్ళిపోతాయి. ఎక్కడికి వచ్చి పిల్లల్ని పెట్టినా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాయి. వచ్చిన చోటుకు వెళ్ళిపోతున్నాయి అన్నీ కూడా. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? వచ్చిన చోటుకే మనం కూడా వెళ్ళిపోవాలన్నది దేవుని యొక్క ఆశ. ఇంతకీ మనం ఎక్కడి నుంచి వచ్చాం? మనిషి అంటే శరీరము ఆత్మల యొక్క కలయిక అన్నాం కదా. శరీరం ఎక్కడి నుంచి వచ్చింది, ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? మనం లేఖనాల్లోకి వెళ్ళి ఆలోచిద్దాం ప్రియులారా. శరీరం ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడు మానవుని చేయాలనుకున్నప్పుడు ఏం చేశాడు? నేలమంటిని తీసుకున్నాడు, ఆకారం చేశాడు. దానికి కదలికలు లేవండి. నేలమంటిని తీసుకున్నాడు, ఆకారం చేశాడు,
ఆ ఆకారంలో కాళ్ళు, చేతులు, అవయవాలు, ఈ కళ్ళు ఇవన్నీ ఉన్నాయి, కానీ దీనికి కదలిక లేదు ప్రియులారా, కదలిక లేదు. ఆదామును నిర్మాణం చేస్తున్నాడు ఆయన, కదలికలు లేవు. మరి ఎప్పుడు కదిలాడు? ఎప్పుడు జీవించు ఆత్మగా మారాడు? నాసికారంధ్రములలోనికి జీవవాయువును ఓదగా నరుడు అంటే జీవాత్మను ప్రవేశపెట్టాడు అన్నమాట దేవుడు ఆ బొమ్మలోనికి. అంటే తనలో ఉన్న జీవాత్మను ప్రవేశపెట్టాడు. దేవునిలో ఉన్న ఆత్మ ఆ బొమ్మలోకి వచ్చింది. అప్పుడు ఆ మట్టి బొమ్మ ఏమైంది? కదిలింది. చలనం లేని ఆ బొమ్మ కదిలింది. దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని ఎలా చేశాడో తెలుసా? మట్టి నుండి శరీరాన్ని చేశాడు. తనలో ఉన్న ఆత్మను ఈ మట్టి దేహంలోనికి, మట్టి ఆకారంలోనికి ప్రవేశపెట్టాడు. శరీరం ఒక చోట నుంచి వచ్చింది, ఆత్మ మరో చోట నుంచి వచ్చింది. శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచి వచ్చింది కనుక దీనికి పుట్టినిల్లు మట్టే కనుక ఇది పుట్టినింటికి వెళ్ళిపోవాలి. చూడండి, చాలామంది ఆడపిల్లలు వివాహం అయిన తర్వాత పుట్టింటికి వెళ్ళడానికి ఎంత తొందరపడతారు. మీ అమ్మగారింటికి వెళ్ళు అంటే చాలా ఆర్డర్ వేస్తే చాలు భర్త గారు, ఎంత ఆనందం. ఏ ప్రయాణానికైనా ఆలస్యంగానే వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళేటప్పుడు మాత్రం క్షణాల్లో తయారైపోతారు. ఎందుకు? పుట్టింటికి వెళ్ళడానికి అంత ఆశ అన్నమాట. ఈ శరీరానికి కూడా తొందర ఎక్కువ. ఇది కూడా మట్టిలోకి వెళ్ళడానికి తొందరపడుతుంటుంది. అందుకే ఇది తిను, అది త్రాగు, ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఎందుకు? దాని పుట్టినింటికి అది వెళ్ళిపోవడం కోసం. పిచ్చి పిచ్చి పనులన్నీ మనతో చేయించి అది తన ఇంటికి చేరిపోవాలన్న తొందరతో ఉంటుంది. దేవుని పిల్లలారా, మరి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? అది దేవునిలో నుండి వచ్చింది. దేవునిలో నుండి వచ్చిన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలన్నది దేవుని కోరిక. ఆ కోరికని దేవుడు బైబిల్లో పొందుపరిచాడండి. ప్రసంగి గ్రంథం చూడండి, 12వ అధ్యాయము 7వ వాక్యం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. చూసారా? మన్నైనది వెనకటి వలనే మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అంటే ఇది దేవుని ఆలోచన. శరీరం మట్టిలో నుండి వచ్చింది కనుక మట్టిలోకి వెళ్ళిపోవాలి, ఆత్మ నాలో నుండే వెళ్ళిపోయింది కనుక నన్ను చేరుకోవాలి అనేది దేవుని ఆలోచన అండి. మరి ఆ ప్రకారంగా జరుగుతుందా ఈరోజు? ఆలోచించాలి. మనిషి అంటే శరీరము ఆత్మల యొక్క కలయిక. అసలు ఈ దేహాన్ని నడిపించేది ఏది? ఆత్మ. ఈ దేహంలో నుండి ఆత్మ లేకపోతే ఈ దేహం దేనికి పనికిరాదు. యోహాను సువార్త 6:63లో చెప్తాడు దేవుడు. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఎప్పుడు శరీరం కేవలం నిష్ప్రయోజనం అయిపోయేది? ఎప్పుడు? జీవింప చేసే ఆత్మ బయటికి వెళ్ళిపోయినప్పుడు. ఏమండి, ఈ శరీరానికి విలువ ఎప్పుడంటే ఆత్మ ఉన్నప్పుడే. ఒక భార్యకు విలువ భర్త బ్రతికున్నప్పుడే, ఒక భర్తకు విలువ భార్య ఉన్నప్పుడే. ఇది ఎంత వాస్తవమో. ఈ శరీరానికి విలువ ఎప్పుడంటే ఇందులో ఆత్మ ఉండాలి, లేకపోతే దీనికి విలువ ఉండదు. ఇది ఏమైపోతుందో తెలుసా? ఇది నిష్ప్రయోజనముగా మారిపోతుంది. అంటే దేనికి ఉపయోగపడదు. ఈ దేహం ఆత్మ వెళ్ళిపోతే, ఇది శవంగా మారిపోతే ఇది దేనికి ఉపయోగపడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, కుక్క చచ్చిపోతే దాని నిమ్మ చెట్టు పాదులు పెడితే పెద్ద పెద్ద కాయలు కాస్తుందంట. చెట్టు పెట్టి చూడండి ఒకసారి. అది ఎరువుగా ఉపయోగపడింది. కుక్క చచ్చిపోతే దాన్ని తీసుకెళ్ళి నిమ్మ చెట్టు పాదులో కనుక పాతి పెడితే అది ఎరువుగా ఉపయోగపడుతుంది. చెట్టు ఎంతెంతలో కాయలు కాస్తుందట. ఇప్పుడు మనిషి చచ్చిపోయిన తర్వాత ఆ శరీరాన్ని తీసిపోయి నిమ్మ చెట్టు పాదులు పెట్టామనుకోండి, ఆ చెట్టే ఎండిపోతుంది, ఏం ఉండదు. ఎరువుకు కూడా పనికిరావు అన్నమాట. ఎరువుకు కూడా పనికిరావు. పెద్దలు సామెత చెప్పారు, ఏనుగు బ్రతికున్నా వెయ్యనట, చచ్చిపోయినా వెయ్యనట. బ్రతికుంటే వెయ్య, అవును, మనిషికి కాస్త ఉపయోగపడుతుంది. ఆ ఏనుగు ద్వారా కూడా, ఆ ఏనుగుల ద్వారా సంపాదన చేసుకునే వాళ్ళు ఉన్నారండి.
అది బ్రతికుంటే 1000 రూపాయలు నీకు లాభం, చచ్చిపోతే దాని దంతాలు అమ్ముకుంటే ఆ రూపంలో కూడా నీకు లాభమే. మరి మన సంగతి ఏంటి? బ్రతికుంటే రోజుకి 1000 రూపాయలు దండగా, చచ్చిపోతే 10,000 దండగా ఒక్క రోజుకి. ఎందుకంటే మరి పెట్టె తీసుకురావాలా, చాలా కార్యక్రమాలు చేయాలి కదండి. చూసారా దేవుని పిల్లలారా, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఇందులో ఆత్మ ఉంటేనే విలువ. ఇప్పుడు ఆత్మ నా దేహంలో ఉంది కనుక నేను ఇక్కడికి వచ్చానండి, లేకపోతే రాలేను. ఇది కదలదు, ఇది చూడలేదు, ఇది ముట్టుకోలేదు, నడవలేదు, ఆలోచించలేదు. ఎందుకంటే దీన్ని నడిపించే ఆత్మ ఏమైపోయింది? వెళ్ళిపోయింది. చాలామంది చనిపోయిన శవం దగ్గర కూర్చొని శవానికి కొన్ని పరిచయాలు చేస్తుంటారు. ఎలా? మీ బాబాయ్ వచ్చాడయ్యా అంటుంటారు. వాడు కళ్ళు అలానే తెరిచి అలా చూస్తుంటాడు, కానీ వాడు మాత్రం చలనం లేదు. బాబాయ్ వచ్చినా, మేనమామ వచ్చినా, పెద్దనాన్న వచ్చినా, పాస్టర్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా వాడు అలానే చూస్తుంటాడు. అమ్మ మాత్రం వాళ్ళు వచ్చారయ్యా, వీళ్ళు వచ్చారయ్యా లేచి మాట్లాడు. ఆ మధ్య నేను ఒక భూస్థాపనకి వెళ్తే నేను వెళ్ళగానే వాళ్ళ అమ్మగారు అంటారు, చనిపోయాడు పిల్లోడు, అయ్యా విజయరావు గారు వచ్చారయ్యా లేచి పాట పాడయ్యా. వాడు బ్రతికున్నప్పుడే పాడలేదు, చచ్చిపోయిన తర్వాత ఎలా పాడతాడు? నా పక్కన తిరిగి వాడు అది పాడరా అంటే పాడేది లేదు, పాడలేదు, ఊరికి తిరగడం తప్ప. కొంతమంది తిరుగుతుంటారు సేవకులు అంటే పాటలే పాడదని. ఏం ఉపయోగం ఉండదు సేవకులకి. నువ్వు సేవకుడు వెంట తిరుగుతున్నావంటే పాడాలి, వాక్యం చదవాలి, అవసరమైతే చెప్పమంటే చెప్పాలి. లేదు నేను బండి ఒకటే తోలుతానంటే ఎట్లా? ఉపయోగపడు కాస్త. దేవుని పిల్లలు ఆలోచించండి, ఆలోచించండి. ఇది గుర్తుపట్టాలన్నా, ఇది పని చేయాలన్నా, కదలికలు ఉండాలన్నా ఆత్మ ఉండాలి, లేకపోతే ఇది పని చేయదు. చూడండి ఇక్కడ మంచిగా బాక్సులు పెట్టారు, అవునా? అలాగే లైట్లు పెట్టారు. లైట్లు వెలగాలన్నా, ఇక్కడ మైకు పలకాలన్నా, లైట్లు వెలగాలన్నా ఏముండాలా? అందులో పవర్ ఉండాలా, కరెంటు, విద్యుత్ శక్తి. కరెంటు పోయిందనుకోండి, ఆ బాక్సు పలకదు, లైట్లు వెలగవు, అందరం చీకట్లో కూర్చుంటాం, పని జరగదు. ఇది ఎంత వాస్తవమో, ఈ దేహంలో ఆత్మ ఉంటేనే, దేవుడు పెట్టిన దీపం ఉంది, యెహోవా ఆత్మ, ఏమండి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దీపం అంటే వెలుగుతూ ఉంటుంది. ఆత్మ తీసేస్తే దేవుడు దీపం ఆరిపోద్ది. పవర్ పోతే ఇది ఎలా ఆరిపోతుందో, ఇవి ఆగిపోతాయో అలాగే నువ్వు ఆగిపోతావు. లోపల ఆత్మ వెళ్ళిపోతే ఆగిపోవడమే. నేను ఎక్కడ ఉండగానే పవర్ వెళ్ళిపోయింది అనుకోండి, ఆత్మ పోయింది అనుకోండి, ఇక ఎక్కడి నుంచి మా ఊరు కూడా వెళ్ళేది లేదు, మీరందరూ తీసుకుని అక్కడ చేరిస్తే తప్ప. ఎవరైనా అంతే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఆత్మ లేకపోతే ఉపయోగం లేదు. ఆ మధ్యకాలంలో ఒక తమ్ముడు అన్నాడు, మంచి ఇల్లు కట్టానన్నా, చాలా లక్షల రూపాయలు పెట్టి కట్టానన్నా, లైట్లు పెట్టానన్నా, ఫ్యాన్లు పెట్టానన్నా, అన్నీ పెట్టుకున్నానన్నా, కానీ మా ఊరిలో కరెంట్ లేదన్నా అన్నాడు. ఇల్లు కట్టాడంట, లైట్లు పెట్టాడు, అన్నీ పెట్టేశాడు, ఫ్యాన్లు పెట్టుకున్నాడు, కానీ ఆ ఊరిలో ఏమి లేదు, కరెంట్ లేదండి. ఇంకెందుకు మరి అవన్నీ తగలబెట్టని తప్ప ఏం ఉపయోగం? ఎందుకు తెచ్చుకున్నావు అవన్నీ? ఈ దేహంలో ఈ అవయవాలు కదలాలంటే, పని చేయాలంటే పవర్ ఉండాలి. దీన్ని నడిపించే శక్తి ఆత్మకు మాత్రమే ఉంది. ఆత్మ పోయిన రోజు ఈ దేహం ఏమైపోతుందో తెలుసా? ఇది శవంగా మారిపోతుంది. ఇప్పుడు శరీరం, దీని పేరు శరీరం, దేహం, అవునా? ఎప్పుడైతే ఈ దేహంలో నుండి ఆత్మ వెళ్ళిపోతుందో దీని పేరే మారిపోతుందో. చూడండి, అత్తారింటికి వెళ్ళగానే అమ్మాయి ఇంటి పేరు ఎలా మారిపోతుందో, ఏమండి, ఇదిగో ఈ దేహంలో నుండి ఆత్మ వెళ్ళిపోతే ఈ దేహం యొక్క పేరు మారిపోతుంది. అప్పుడు దీని పేరేంటి? శవం. శవం. ఈ శవం ఎవరికి అవసరం అండి? ఎవరికి అవసరం లేదు, నిష్ప్రయోజనం అన్నాడు కదా. చూడండి, ఎవరైనా చనిపోతే ఏడుస్తుంటారు, పడి వాళ్ళ మీద పడి ఏడుస్తుంటారు. ఏడుస్తారే కానీ ఎవరైనా ఉంచుకుంటారండి ఆ శవాన్ని? ఇక భూస్థాపన చేసే సమయానికి పెద్దలు వచ్చి తీయండి అంటారు కదా, అప్పుడు వచ్చి తీయొద్దు, ఎవరు తీసుకెళ్ళొద్దు, మా నాన్నని ఎవరు తీసుకెళ్ళొద్దు అంటుంటారు కొడుకులు, కూతుర్లు. ఇంకా భార్య అంటది, నా దేవుడిని తీసుకెళ్ళొద్దు అంటది ఆమె. దేవుడు అంట
ఉన్నంతకాలం వేధించావు, ఏంట్రా అన్నావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు, ఎప్పుడు చస్తావురా అన్నావు. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత అందరి ముందేమో నాటకాలు. ఏంటంట దేవుడు. మన ఈ మధ్య ఒక భూస్థాపనకి వెళ్తే అంటుంది, విజయరావు గారు నా దేవుడిని తీసుకెళ్ళొద్దు అయ్యా చెప్పయ్యా వాళ్ళందరికీ. నేను చెప్తే వింటారా? నన్ను ఫోన్ చేస్తే నేను పోయా, వాళ్ళందరికీ ఫోన్ చేస్తే నువ్వే కదా ఫోన్ చేసి చేయించింది, మరి ఎందుకు చేయించావు? ఎక్కడో అక్కడే ఉంచి శుభ్రంగా ఇంట్లో పెట్టుకోపోయినావు శవాన్ని. అసలు నువ్వు నాటకం కాకపోతే అందరూ పిలిచింది ఎందుకు? రండిరా తొందరగా, మీరు తీసుకుపోదురు కానీ వీడు వాసన వస్తున్నాడు, తట్టుకోలేకపోతున్నాం, ఉదయం నుంచి భోజనం లేదు పోవట్లేదు మాకు నిన్న నుంచి అని చెప్పి పిలిచి తెలివిగా అందరూ వచ్చిన తర్వాత నా దేవుడిని తీసుకెళ్ళొద్దు అంటున్నావా? దేవుడా? ఎప్పుడైనా దేవుళ్ళ చూసావా? ఎప్పుడైనా గౌరవించావా? ఒక ఆవిడ అంటుంది, 10 మందిలో భర్త మాట్లాడుతుంటే ఏంట్రా ఇంకెంతసేపు మాట్లాడుతావు అంటుంది. ఏంట్రా? ఏంటి బావమరిది అనుకున్నావా లేకపోతే స్నేహితుడు అనుకున్నావా లేకపోతే ఎవరో మీ బంధువులు అనుకున్నావా? భర్త కదా, నీ తమ్ముడు అనుకున్నావా? చూసారు, మగవాళ్ళు అలానే తయారయ్యారు, ఆడవాళ్ళు అలానే తయారయ్యారు. లెక్కలేదు ఎవరికి లెక్కలేదు. కానీ చచ్చిపోయిన తర్వాత అంతా దేవుళ్ళు అయిపోతారు. భార్య దేవత, భర్త దేవుడు. ఆ మధ్యకాలంలో తీసుకెళ్ళొద్దు అంటుంది. అసలు ఆ గోతిలో దించుతుంటే దించొద్దు నన్ను పెట్టండి అంటుంది ఒక ఆవిడ. మా ఆయన పెట్టొద్దు నన్ను పెట్టండి అంటుంది. 3 నెలలు అయిందండి. 3 నెలలకు ఇంకోటి తీసుకొని వెళ్ళిపోయింది. అప్పుడు నేను అనుకున్నా, ఆ రోజు ఆమె కరెక్ట్గానే చెప్పింది, మనమే చేయలేకపోయాం. ఆయన్ని పెట్టొద్దు నన్ను పెట్టండి అన్నప్పుడు ఈవిడ్నే పెడితే పోయేది. ఏం చేసింది 3 నెలలకి? నా దేవుడిని పెట్టొద్దు అన్నావు. ఇదేం పని మరి? మాటలు విపరీతంగా మాట్లాడుతుంటారు. దేవుని పిల్లలారా ఆలోచించండి, ఎంత మోసం అండి. నువ్వు ఉంచమన్నా ఎవడు ఉంచడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మన్నైనది వెనుకటి వలన మంటికి చేరాలి, మట్టిలోకి వెళ్ళిపోవాలి, మట్టిలో కలిసిపోవాలి. కాల్చినా అది మట్టిలోనే కలిసిపోవాలి. జల సమాధి చేసినా మట్టిలోనే కలిసిపోవాలి. దేవుని పిల్లలారా ఆలోచించండి. మన్నైనది వెనకటి వలనే మంటికి చేరును అన్నాడు. ఇక చూడండి, ఆ మట్టి శరీరాన్ని మట్టికి చేర్చడానికి ఎంత హడావిడి చేస్తారండి. ఎంతమంది బంధువులు వస్తారండి? 100 మంది 1000 మంది సమక్షంలో ఈ శవాన్ని తీసుకెళ్తుంటారండి. ఎంత హడావిడి. ఎందుకు? మట్టిలో నుంచి వచ్చిన ఈ శరీరాన్ని ఎక్కడ కలపాలి? మనం అందరం వెళ్ళి మట్టిలో కలుపుదామని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత తలా పిరికడ మట్టి తీసి వేస్తారండి. ఇక అక్కడ దైవజనుడు కూడా మట్టిగా మారుస్తున్నాం అంటా ఉంటాడు. అయిపోయింది. మరి ఆత్మ సంగతి ఏంటి? మన్నైన ఈ దేహాన్ని మట్టిలో కలపడానికి చాలామందిని తెచ్చుకున్నావు, చాలామంది బంధువులు పిలిపించావు. మీ బంధువుల యొక్క దేహాన్ని అలా కలపడానికి, మరి ఆత్మను దేవుని దగ్గరకు చేర్చడానికి ఎవరినైనా పిలుచుకున్నావా? మన్నైన ఈ దేహాన్ని మట్టిలో కలపడానికి ఎందరో బంధువులు వస్తున్నారు. మరి లోపల ఉన్న ఆత్మను పరలోకానికి చేర్చడానికి ఎవరైనా వస్తున్నారా? ఎవరైనా వచ్చారా? చేర్చాలంటే ఏం చేయాలి? వాక్యం కావాలి. మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం చెప్పించడానికి ఎవరైనా పిలిచావా? ఇదిగో ఈరోజు దైవ సేవకులు మమ్మల్ని పిలిచారండి. ఎందుకు? మీలో ఉన్న ఆత్మను పరలోకానికి చేర్చటానికి, ఆత్మను రక్షించటానికి. దేవుని పిల్లలారా, ఆ మార్గమును తెలియచేయటానికి. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనం ఉండమండి, కొంతకాలమే. ఈ దేహం ఎప్పుడైతే ఇందులో నుంచి వెళ్ళిపోతుందో మనం వెళ్ళిపోక తప్పదు, వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ ఎవరు ఉండరండి. ఆత్మ వెళ్ళిపోయే సమయం ఆసన్నమైనప్పుడు దేహంలో కొన్ని సూచనలు కనపడుతుంటాయి. తెలుసా మీకు? ఇక నేను కొద్ది రోజుల్లో ఈ దేహాన్ని వదిలిపెట్టి నేను వెళ్ళిపోబోతున్నాను అన్న సంగతి దేవుడు తెలియజేస్తుంటాడు. ఎలా? కొన్ని సూచనలు. కొన్ని సూచనలు ఉంటాయండి దేహంలో. వర్షానికి ముందు ఏముంటుంది చెప్పండి? సూచనలు ఎలా ఉంటాయి? కొంచెం సేపట్లో వర్షం పడుతుందని మనకు తెలియటానికి మబ్బులు పట్టడం, చల్లని గాలి రావటం, ఆకాశంలో మెరుపులు, ఉరుములు ఇవన్నీ కనబడుతుంటే మనం ఏమనుకుంటాం? కొద్దిసేపట్లో వర్షం రాబోతుంది. వర్షానికి ముందు సూచనలు ఇవి.
మరి ఈ దేహములో నుండి ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు ఏమైనా సూచనలు కనబడతాయా? అవునండి. ఏంటి ఆ సూచనలు? తలలో ఉన్న వెంట్రుకలు తెల్లబడుతుంటాయి. మనమేమో రంగు వేసుకొని కవర్ చేసుకుంటుంటాం. ఇంకా చాలా కాలం ఉంటాం అనుకుంటాం, మనం చాలా రోజులు ఉంటాం మేము అనుకుంటాం. లేదండి, నువ్వు ఎన్ని రంగులు వేసుకున్నా లోపల దేహం ఏమైపోతుంది? క్షీణించిపోతుంది. ఆలోచించండి, క్షీణించిపోతుంది. ఈ దేహంలో కొన్ని సూచనలు, కళ్ళు కనపడవు. చూడండి, కళ్ళజోడు వచ్చేసింది. తర్వాత మాట్లాడలేము, ఎక్కువ దూరం నడవలేము, ఎక్కువ కష్టపడి పని చేయలేము. ఇవన్నీ ఏంటి అంటే శరీరం ముడతలు పడిపోతూ ఉంటుంది, దేహంలో ఎంతో ఇబ్బంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే, కూర్చో, ఎందుకు జరుగుతుంది అంటే సూచనలండి. ఆత్మ ఈ దేహంలో నుండి వెళ్ళిపోతుందని దేవుడు నీకు చెప్పడానికి సూచనలు. మన్నైనది మట్టిలో కలవబోతుంది, ఆత్మ ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోతుందని చెప్పడానికి సూచనలు పెట్టాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి. దుర్దినాలు వస్తాయంట. మరణానికి ముందు ఏమొస్తాయమ్మా? దుర్దినములు. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములు ఎందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. లేచి తిరగండి, కూర్చోండి, చిన్నగా కూర్చొని వినండి వాక్యం. దేవుని పిల్లలారా ఆలోచించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ఆ ప్రారంభంలో దుర్దినములు రాకముందే. దుర్దినాలంటే ఏవండి? వయసు మళ్ళీపోయిన తర్వాత వచ్చే దినాలు ఉన్నాయే, దుర్దినములు. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు వేటి యందు, అమ్మ వింటున్నారా? వేటి యందు. చూడండి, వయసులో ఉన్నప్పుడు చికెను, మటను, ఫిష్, అబ్బా ఎముకలు పగులు కొరుక్కొని తింటుంటాం. ఎప్పుడు? మంచి యవన ప్రాయంలో ఉన్నప్పుడు. ఇక పెద్ద వయసు వస్తుందండి, దుర్దినాలు వచ్చినప్పుడు మటన్ వద్దు, చికెన్ వద్దు, ఫిష్ కూడా వద్దు, మొత్తం తుస్సు అయిపోయింది. ఇంకేముంది? ఫిష్ లేదు, ఏం లేదు, తినలేము, తిన్నా అరగదు, ఆ ఎముకలు కొరకలేము. అరే ఏదైనా మింగేది ఉంటే తీసుకురారా, ఇక నేను అవ్వలేనురా అంటుంటాం. దుర్దినములు వచ్చేసాయి నీ బ్రతుకులో. ఒకప్పుడు ఎన్ని కోళ్ళు తిన్నావు, ఎన్ని మేకలు తిన్నావు, ఎన్ని తిన్నావు, ఎన్ని పడేసావు ఈ గుండంలో, ఎన్ని చెరువులు నీళ్ళు తాగుంటావు, రోజుకు 5-6 లీటర్లు తాగుతున్నావు. ఎన్ని తాగుంటావు పుట్టిన దగ్గర నుంచి. అన్నప్రాసం రోజు కొంచెం నాకించారు స్పూన్తో, ఇప్పుడేం ప్లేట్లే నాకుతున్నావు. ఎంత పడేసావు ఇందులో, మొత్తం భస్మం అయిపోయింది, ఎంత పెట్టినా లేదు, వెళ్ళిపోయింది. దుర్దినములు వస్తాయట, అప్పుడు వీటి యందు నాకేమి లేదు, సంతోషం లేదని చెప్పే సంవత్సరాలు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రం అంటే నీ చూపు పడిపోకముందే, చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు. ఇదేంటండి వాన వెలిసిందంట, మేఘాలు మరలా. అప్పుడప్పుడు చూడండి, వాన వెలిసింది అనుకున్నప్పుడు అమ్మయ్య వెలిసిపోయింది అనుకుంటాం, మళ్ళీ మేఘం వస్తుంటుంది. వర్షం వచ్చింది అమ్మయ్య మొత్తం క్లియర్ అయిపోయింది అనుకునే సమయానికి మరలా అటువైపు నుంచి ఒక పెద్ద మేఘం. చూడండి, వృద్ధాప్యంలోకి వచ్చేసరికి ఒక రోగం వస్తుంది ముందు. ఆ రోగానికి మందులు తెచ్చి వేసుకోగానే అమ్మ ఇది పోయింది అనుకున్న లోపల ఇంకో మేఘం. చూసారా, ఇంకో రోగం. మేఘం అంటే రోగం, రోగం అంటే రోగం, రోగం అంటే రోగం. ఇదంతా ఎందుకంటే నువ్వు వెళ్ళే రోజులు దగ్గర పడ్డాయి. ఇంకెంతమంది స్పెషలిస్టులు అయినా నేనేం చేయలేదు. ఆ తర్వాత చూడండి ఏముంది, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. తర్వాత చూడండి ఏముంది, ఎప్పుడైతే ఈ దుర్దినాలు స్టార్ట్ అయ్యాయో ఆ దినమున ఇంటి కావలివారట. ఇంటి కావలివారు ఏంటండి? ఇల్లు అంటే మన దేహమే దేవుని ఇదే ఇల్లు, మన దేహమే ఇల్లు అనుకుంటే దీనికి కావలివారు ఎవరు? రక్షించుకోవడానికి మనం ఏం ఉపయోగిస్తాం? ఎవడైనా మనం కొట్టడానికి వస్తుంటే కాళ్ళకు పని చెబుతాం, జంపు కొడుతుంటే చేతులు అడ్డం పెడతాం రక్షించుకోవడానికి. ఇప్పుడు కావలివారంటే చేతులు, కాళ్ళు, ఇవన్నీ ఏమవుతాయట అమ్మా?
ఇంటి కావలి వారు వణుకంటే చూసారా మీరు? కాళ్ళు వనకటం, నిలబడలేరు, చేతులు ఏం కరగడంతో టీ ఇస్తే మీద పడిపోతుంటుంది. వయసు పెద్ద అయిపోయిన తర్వాత బలిష్ఠులు అంత నేల చూపులే, వంగుదురు, విసురువారు. అంటే పళ్ళు కూడా ఉండవు. ఎన్ని పళ్ళు ఉన్నాయండి ఇప్పుడు? మనిషికి ఎన్ని పళ్ళు ఉంటాయి? 32. ముసలితనంలోకి వెళ్ళిన తర్వాత 3 2 ఉంటాయి. చూసారా? ఇప్పుడు 32, అప్పుడు 3 2. విసురువారు లేరు ఇప్పుడు, కొద్దిమంది అయిపోయారు. కాబట్టి పని చాలించుకుంటారు. చదువు చదువు. కిటికీలో గుండా చూసేవారు కళ్ళు కనపడవట. తిరగటి రాళ్ల ధ్వని. ఒకప్పుడు పటపటపట పళ్ళు కొరికావు, ఇప్పుడు కొరుకు ఎక్కడున్నాయి? అసలు మొత్తం పోగొట్టుకున్నావుగా. వీధి తలుపులు మూయబడును. అంటే వీధి తలుపులు మూయబడటం అంటే ఏంటి? వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత బాత్రూంలోకి వెళ్తారండి, వాష్రూమ్లోకి వెళ్తారు. అందులో నుంచి రావడం ఎంత టైం పడుతుందో తెలుసా? వయసులో ఉన్నప్పుడు అలా పోతాడు, ఎలా వస్తాడు. వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత అందులో పోయి రాడు. మా నాన్నగారికి ఏమంటే 75 80 సంవత్సరాల సమయంలో చనిపోయారండి. ఆ టైంలో వాష్రూమ్లోకి వెళ్ళేవాడండి. ఏంటి నాన్న అంటే ఉండరా అంటుంటాడు ఆయన. ఉండరా ఏంట్రా? ఏంటి నాన్న అంటే పని కాలేదురా అంటుంటాడు. అంటే ప్యాస్ రాదు, ఇంకా ఏది రాదు. అక్కడికి వెళ్తే వీధి తలుపులు ఏమైపోతున్నాయి అంటే అంతే. బయటికి వెళ్ళేది లేదు, ఏమీ లేదు, మొత్తం మూయబడ్డాయి. పిట్ట యొక్క కూతకొకడు. అంటే వృద్ధాప్యాలు వచ్చిన చూడండి, ఊరికినే లేచి కూర్చుంటారు, చిన్న శబ్దం అయితే చాలు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఒకప్పుడేమో నిన్ను అసలు అటు దొర్లిచ్చినా ఇటు దొర్లిచ్చినా నువ్వు లేవరా అంటే పిల్లలు లేస్తారండి. వాడు అటు దొరుకుతాడు ఇటు దొరుకుతాడు, లేవడు. ఇప్పుడేమో పిట్ట కోతకే లేచి కూర్చున్నాడంట. సంగీతము చేయి స్త్రీలు, నాదము చేయి వారందరూ. నిశ్శబ్దం. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత పాట పాడమ్మా అంటే ఏం పాడతావు? ఉనుకును అనుకుంటే పల్లవి అయిపోయేసరికి నీ పని అయిపోతుంది. అందుకే ఇప్పుడే పాడమ్మా, పాడు. వయసులో ఉన్నప్పుడే పాడు. ముసలితనం వచ్చిన తర్వాత ఆ పాట తిన్నగా రాదు. నువ్వు ఉనుక్కుంటే ఏదేదో పాడతావు, ఏదో పాడబోయి. ఎత్తు చోట్లకు. మా నాన్న అన్నాడు, ఇల్లు కడితే ఏంట్రా ఇంత ఎత్తి పెట్టావు మెట్లు అన్నాడు. వయసులో అక్కడక్కడ దూక్కుంటే వెళ్ళిపోయావు. ఇప్పుడు ఎత్తు చోట్లకు నువ్వు భయపడిపోతున్నావు. ఏమైపోయింది? మార్గముల యందు. ఆ రోడ్డు మీద ఎవరో వెళుతుంటే ఏడ్రా ఏదో ఎవరో వెళుతున్నారు అని అంటుంటారు అనమాట. ఇక్కడ చూస్తారండి, ఇవన్నీ చదువుకుంటూ వస్తే అలా చెప్పుకుంటూ వచ్చాడు. మన అక్కడ ఏం చెప్పాడు? బాదం వృక్షము పువ్వులు పూయును, మిడత బరువుగా, అంటే తన దేహమే తనకు బరువుగా ఉంటుంది. బొడ్డ బొడసరకాయ పగులును. అయిపోయింది. ఏలయనగా ఒకటి తన నిత్యమైన ఉనికి పట్టుకుపోతున్నాడు. అది అసలు విషయం. అంటే నీవు పోకముందు సూచనలు అనమాట ఇవన్నీ. వారి నిమిత్తం ప్రలాపించి వారు వీధుల్లోనే తిరుగుతుంటారు, బంధువులంతా ఎప్పుడు పోతాడోనని. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కొండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును, మన్నైనది అయిపోయింది. చూసారు? అలా చెప్పుకుంటే ఎక్కడికి వచ్చాడు? అయిపోయింది, క్లోజ్. నీ బ్రతుకులో వృద్ధాప్యంలో వచ్చేసరికి ఇలా జరుగుతుంటాయి ఈ కార్యక్రమాలన్నీ. మన్నైనది వెనకటి వల్లనే మంటికి పోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవునంటే ఈ వాక్యం చదువుకుని చాలామంది చచ్చిపోయిన వాళ్ళంతా పరలోకానికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారండి. ఎందుకంటే మన్నైనది వెనకటి వల్లనే మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవునని ఉంది కదా. ఇక్కడ పోవాలి అన్నది దేవుని ప్రణాళిక. మరి ఆత్మ దేవుని యొద్దకు పోతుందా? పోవాలంటే కొంత ప్రాసెస్ జరగాలి. నువ్వు చేయవలసిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి, ఊరిక పోదు. చాలామంది ఆ చనిపోయిన వాళ్ళ ఆత్మలన్నీ పరలోకానికి వెళ్ళిపోతున్నాయి అనుకుంటున్నారండి. చనిపోయిన తర్వాత వస్తారు కదండి సేవకులు, వచ్చి ప్రభువా ఈ బిడ్డ యొక్క ఆత్మను పరలోకానికి చేర్చుకో. ఏమండి? ఈ బిడ్డ యొక్క ఆత్మను చేర్చుకో. రికమెండేషన్. అమ్మ ఎత్తుకో తల్లి, మొత్తానికి అయితే ఇక్కడ గొడవ పెట్టావు, పక్కకు తీసుకెళ్ళి కొంచెం చేర్చుకో అంటున్నావు. రికమెండేషనా? వాడు మామూలుడు కాదు. ఆత్మను చేర్చుకో అంటున్నావు. ఇక్కడ స్వీపర్ పోస్టులకి ఎవడు చేర్చుకోవట్లే, ఊడ్చే పోస్టులే రావట్లే. నువ్వు పరలోకం ఏమని అడుగుతావా? అసలు నీకు గ్యారంటీ ఉందా? ఇలా చెప్పేవాడు పరలోకం వెళతాడా? పరలోకానికి రికమెండేషన్లు పనిచేయవు. నీ క్రియలను బట్టి వెళ్ళేది అది. వాని క్రియల చొప్పున ఇవ్వబడే పరలోకం అది. పరలోకం ఊరికి తిన్నగా తేరగలేదు, ఎవడబడితే వాడు పోవడానికి. దేవుని పిల్లలారా ఆలోచించండి.
మన్నైనది వెనకటి వలనే మంటికి చేరాలి. ఆత్మ దేవుని యొద్దకు పోవాలన్నది దేవుని యొక్క ఆలోచన. కానీ మనిషిని దేవుని యొద్దకు పోకుండా, మానవుని యొక్క ఆత్మ దేవుని యొద్దకు చేరకుండా అడ్డుకునేవాడు ఒకడు ఉన్నాడు. వాడే సాతాను. వాడి మాయలో పడిపోయి లోకం కోసం బ్రతికి పరలోకాన్ని పోగొట్టుకుంటున్నారండి. దేవుని పిల్లలు వాస్తవానికి చనిపోయిన వెంటనే పరలోకానికి వెళ్ళం మనం. యోబు గ్రంథము చూడండి. యోబు గ్రంథము మనందరికీ తెలిసిన వాక్యం కదా. 21వ అధ్యాయం 13వ వచనంలో, వారు శ్రేయస్సు కలిగి భూమి మీద తమ దినములను బాగానే గడుపుతారట, ఒక్క క్షణములోనే వాళ్ళు ముందు నీ ఆత్మ వెళ్ళవలసిన చోటేదో తెలుసా? పాతాళం. పాతాళం. ఈ ఆత్మ పరలోకానికి వెళ్ళక ముందు చేరుకోవలసిన చోటు ఒకటి ఉంది. యేసుక్రీస్తు రాక కంటే నువ్వు ముందు చనిపోయావు అంటే నువ్వు వెళ్ళవలసిన చోటు ఒకటి ఉంది, అదే పాతాళం. పాతాళం అనగానే అందరూ అదేదో నరకం అనుకుంటారు. పాతాళంలో యాతనకరమైన చోటు ఉంది, దేవుని పిల్లలు విశ్రాంతి తీసుకునే చోటు ఉంది, ఆత్మలు నెమ్మది పొందే చోటు ఉంది. దాని పేరే పరదైసు. భక్తులంతా పరదైసుకు వెళ్ళాలి, భక్తిహీనులంతా వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోవాలి. మనకు తెలుసు కదండి లాజరు ధనవంతుడి సంగతి. దేవుని పిల్లల బైబిల్లో ఇవన్నీ ఉన్న అర్థం చేసుకోకుండా ఏదో చనిపోయిన వాళ్ళంతా పరలోకానికి వెళ్ళిపోతున్నారని ఈ ఆత్మను చేర్చుకో ప్రభు అంటున్నారు. ఈ మధ్యకాలం నుండి ఒక పెద్ద సేవకుడు, అంటే పెద్ద సేవకుడు అంటే సమాజంలో పెద్ద సేవకుడు అని గుర్తింపు పొందిన ఆయన చనిపోయాడండి. చనిపోతే కొద్ది రోజులు ఉంచారు, ఎందుకంటే భక్తులంతా రావాలి కదండి. ఆయనకి ఎంతోమంది మరి ఆయన ద్వారా రక్షణలోకి వచ్చిన వారు, అభిమానించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం కొద్ది రోజులు ఉంచిన తర్వాత భూస్థాపన తీసుకెళ్ళారండి. తీసుకెళ్తే ఆ సమాధి దగ్గర భూస్థాపన చేసే సమయంలో ఒక ఆవిడ భయంకరంగా ఏడుస్తుంది మా అయ్యగారు. ఎందుకంటే దైవజనుల మీద ప్రేమ ఉంటుంది కదండి. ఏడుస్తూ ఉంటే అక్కడ ఒక దైవజనుడు అన్నాడు, ఇదంతా లైవ్ ఇస్తున్నాడు, ప్రోగ్రామ్ అంతా లైవ్ వస్తుంది. అంటున్నాడు, అమ్మా నువ్వు ఏడవద్దమ్మా, నువ్వు ఏడుస్తుంటే అయ్యగారు కూడా ఏడుతున్నాడమ్మా, ఆయన పరలోకం వెళ్ళిపోతున్నాడు, ఆ పరలోకంలో దారి ఎటు తెలియక కళ్ళంట నీళ్ళు వస్తుంటే ఆ దారి తెలియక ఎటు వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాడమ్మా, నువ్వు ఆగమ్మా ఏడవకమ్మా, ఆయన ఏడిపించకమ్మా. ఎంత నాటకాలండి. ఈయనేదో పరలోకంలోనికి ఆయన వెళ్ళిపోయినట్టు చూసినట్టు, ఆయన కళ్ళంట కూడా నీళ్లు వస్తున్నట్టుగా ఈయనకి కనబడుతున్నట్టు చెబుతున్నాడండి. అమ్మమ్మ నువ్వు ఏడవకమ్మా, అయ్యగారు పరలోకం వెళ్ళాడు, దారి దొరకట్లేదు, ఎటు వెళ్ళాలో కూడా నువ్వు ఆగమ్మా అంటున్నాడండి. లైవ్ వస్తుందండి. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉంటే ఏం అర్థమవుతుంది చెప్పండి ప్రజలకి? అంటే చనిపోయిన వాళ్ళంతా పరలోకానికి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు. ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలంటే దానికి కొంత ప్రాసెస్ ఉంది. ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో చూడండి ఒకసారి. లూకాసు వార్త 23:46, కొంచెం త్వరగా. లూకాసు వార్త 23వ అధ్యాయం 46 వచనం చదవండి ప్రియుల. లూకాసు వార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఏం చేశారో తెలుసా? తాను మరణించక ముందే తన ఆత్మను దేవుని చేతికి అప్పగించాడు. ఎవరో వచ్చి చనిపోయిన తర్వాత నీ ఆత్మను అప్పగించడం కాదు, నీ ఆత్మకు నువ్వే బాధ్యురాలు. వాహనాల్లో రాసి ఉంటుంది చూడండి, మీ వస్తువులకు మీరే బాధ్యులు, మీ వస్తువులు మీరే జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి నీ ఆత్మను నువ్వే కాపాడుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడండి ఆయన? తండ్రి యేసుక్రీస్తు వారు అన్నారు, నీ చేతికి నా ఆత్మను. ఏమండి, ఈ లోకములో నుండి పరలోకానికి వెళ్ళిన వాడు ఒక్కడేనండి ఇప్పటివరకు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏ భక్తుడు వెళ్ళలేదండి. హనోకు ఏలియాలు భూమి మీద మరణం చూడకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. మరణం చూడలేదండి. ఏ మరణం? రెండో మరణం చూడకుండా వాళ్ళు దేవుడు నిర్ణయించిన చోటుకు వెళ్ళారు, పరదైసుకు వెళ్ళారు భక్తులు కనుక. దేవుని పిల్లల బైబిల్ చెప్తుంది అందరూ మరణించారని. మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూస్తే హనోకు గురించి కూడా ఉంది. ఆ 13వ వచనంలోకి వచ్చేసరికి ఏమండి, వీరందరూ విశ్వాసము గలవారైనను విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా
చాలండి. ముందు ఒక మాట ఉంది, వాళ్ళు విశ్వాసము గలవారే మృత్యు నొందిరి అని. ఎన్నో వచనం అక్కడ? 10వ వచనం దగ్గరలో చూడండి. విశ్వాసము గలవారై మృతి పొందిరి. 13వ వచనం అనుకుంటున్నాను. వీరందరూ, ఎన్నో వచనం? 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరమును చూసి వందనము చేసి తాను భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందిరి. ఎవరు మృతి పొందారు? పైన ఉన్న లిస్టులో ఉన్నాడు. అందులో హనోకు కూడా ఉన్నాడు. హనోకు కూడా ఉన్నాడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో హనోకు ఉన్నాడు. 4లో హేబెలు ఉన్నాడు. 5లో హనోకు ఉన్నాడు. 7లో నోవాహు ఉన్నాడు. 8, 9, 10లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఉన్నారు. వీళ్ళంతా మృతి పొందిరి అని ఉంది 13వ వచనంకి వచ్చేసరికి. అంటే హనోకు కూడా ఆ క్రమంలో మృతి పొందాడా? మృతి పొందాడు. మరి హనోకు మరణం చూడకుండా అంటే అర్థం ఏంటి? రెండవ మరణం. 2 మరణాలు ఉన్నాయండి మనిషి. ఒకటి శరీర సంబంధమైన మరణం, శరీరంలో నుండి ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది, ఇది మరణమే. రెండవది శాశ్వతంగా దేవునికి ఆత్మ దూరం అయిపోతుంది, అది కూడా మరణం, నరకానికి వెళుతుంది, అది రెండవ మరణం. దేవుని పిల్లలారా ఆలోచించండి. యేసుక్రీస్తు వారు అంటున్నారు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఏమన్నా యేసుక్రీస్తు మనందరికి మాదిరి కదా. ఆయన మనకు మాదిరి. ఎలా బ్రతకాలో చెప్పినవాడు ఆయనే. నాలాగా మీరు బ్రతకండి, మీ ఆత్మను దేవుని చేతికి బ్రతికుండగానే మీరే అప్పగించండి. పాస్టర్ గారు వచ్చి అప్పగించడం కాదు. మీ ఆత్మను పాస్టర్ గారు వచ్చి అప్పగించడం కాదు. ఆ చనిపోయిన వ్యక్తి ఏమైనా దేవుని కోసం బ్రతికి చనిపోయాడా? చూడండి, చనిపోయిన వ్యక్తి దేవుని కోసం బ్రతకడం వల్ల తిరుగుబోతోడైనా, త్రాగుబోతోడైనా, బాగా తిరిగి ఏడ్చి తెచ్చుకొని చచ్చిపోయినా, త్రాగి అవయవాలని పాడు చేసుకొని చచ్చిపోయినా, ఏమైనా తన్ను తాను చంపుకున్నా, ఏదో మందు దాగో లేకపోతే నూతిలో దూకో ఫ్యాన్కు ఉరిపెట్టుకోనో చచ్చిపోతే, ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా వచ్చి ఆత్మను చేర్చుకోమంటే అసలు నీకు అర్థం తెలుసా? బైబిల్ తెలుసా? నీకేం అర్థమైంది? ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకుంటాడా దేవుడు పరలోకంలో? తేరగా ఉందనుకున్నారా పరలోకం? పరలోకం వెళ్ళాలంటే యేసుక్రీస్తులా ప్రతి ఒక్కడు బ్రతకాలి. ఆయన మనకు మాదిరి. అయ్యా, నేను ఎలాగైతే బ్రతికాను మీరు అలా బ్రతకండి. మీరు బ్రతికుండగానే మీరేం చేయాలో తెలుసా? మీ ఆత్మను మీరే తండ్రి చేతికి అప్పగించుకోండి. అయ్యా, ఎవరో వచ్చి చచ్చిపోయిన తర్వాత అప్పగిస్తారనుకోవటం మీ అజ్ఞానం, అవివేకం. మీ ఆత్మకు మీరే బాధ్యులు, మీరే అప్పగించండి. ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోడండి. ఒక మాట చెప్పమంటారా? జీవ మరణములు యెహోవా వశం. మరణమైన జీవమైన దేవుడే ఇవ్వాలండి. అప్పటి వరకు నువ్వు బ్రతకాలి భూమి మీద. నాకు కష్టం వచ్చిందని నువ్వేదో ఫ్యాన్ చూసుకోకూడదు. ఫ్యాన్ చూసుకోవడం గాలి కోసం కాదు. చాలామంది ఉరి పోసుకోవడానికి చూస్తున్నారు, పొలాలకు వాడే పురుగు మందులు అడుగుతున్నారు, బావుల్లో దూకుతున్నారు, ఏమైనా తమ్మును తాము హతమార్చుకుంటున్నారు. అలా చేస్తే నువ్వు పరలోకానికి వెళ్తావా? అలా చేస్తే నీ ఆత్మ పరలోకానికి వెళుతుందా? ఎవరో చెప్పినంత మాత్రాన వెళుతుందా? వెళ్ళదు. ఇస్కరియోతు యోధ ఏం చేశాడండి? భక్తుడే. ఇస్కరియోతు యోధ భక్తుడేనండి. తప్పు చేశాడు, ఆవేశంతో వెళ్ళి ఉరి పోసుకున్నాడు. వెళ్ళాడా పరలోకానికి? వెళ్ళాడండి. వాస్తవానికి నమ్మకంగా బ్రతికితే పరదైసు వెళ్ళాలి. ఆ పరదైసు వెళ్ళలేదు, పరలోకానికి అర్హత పోయింది. అందుకే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 25వ వచనం, తన చోటుకి పోవుటకు యోధ తప్పిపోయాడు. తన చోటేది? దేవుడు మనకు ఒక చోటు ఏర్పాటు చేశాడు, అదే పరలోకం. ఆ చోటు పోగొట్టుకున్నాడంటండి. ఎవరు? ఇస్కరియోతు యోధ. ఎందుకు? తన్ను తానే హతమార్చుకున్నాడు. వాస్తవానికి నేను తప్పు చేశానని కాస్తంత పశ్చాత్తాప పడ్డాడు, కానీ క్షమించమని దేవుడిని అడగకుండా, పోన్లే క్షమించమంటే క్షమించేవాడు దేవుడు. తొందరపాటులో వెళ్ళి ఏం చేశాడు? ఉరి పోసుకొని చనిపోయాడండి. నీ ప్రాణాన్ని నువ్వు తీసుకునే అధికారం నీ చేతిలో లేదు. నా ప్రాణం నా ఇష్టం అనుకో, ప్రాణం నీది కాదు, దేవుడు పెట్టింది. అది దేవుడిచ్చాడు, దాన్ని దేవుడే తీయాలి. అప్పటి వరకు మనం భూమి మీద ఉండాలి. అది కూడా యేసుక్రీస్తులాగా బ్రతకాలి. యేసుక్రీస్తు ఎలా బ్రతికాడండి? పరిశుద్ధుడిగా బ్రతికాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని అన్నాడండి. దేవుడు ఈ లోకానికి పంపేటప్పుడు మనం అంత ఎవరో తెలుసా? పరిశుద్ధులం. మళ్ళా దేవుడికి ఆత్మను అప్పగించేటప్పుడు ఎలా అప్పగించాలి? పరిశుద్ధులుగా అప్పగించాలి. ఏది పడితే అది చేసి
ఏదో నేను అప్పగించుకుంటానంటే కుదరదు. అక్కడ నిన్ను పంపినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నువ్వు ఆత్మను అప్పగించేటప్పుడు కూడా అలానే ఉండాలి. చూడండి, ఎవరైనా మనకు బైక్ ఇచ్చారనుకోండి, అప్పుడప్పుడు అవసరాల కోసం అడుగుతుంటాం, అన్న కొంచెం ఊరెళ్ళి వస్తా బైక్ ఇమ్మని. మనం ఏమంటాం, ఇప్పుడు ఎలా ఉందో మళ్ళీ తెచ్చినప్పుడు కూడా అలా ఉండాలా? ఏదో అక్కడ సామాన్లన్నీ పోగొట్టి ఎక్కడో గోతులో నెట్టేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే కుదరదు అన్నాను. ఏదైనా ఒక వస్తువు ఎవరైనా ఇస్తే మళ్ళీ దాన్ని అప్పగించేటప్పుడు ఇచ్చినప్పుడు ఎలా ఉందో అలా ఉంటేనే తీసుకుంటారు ఎవరైనా. అలాగే దేవుడు నీ ఆత్మను తీసుకోవాలంటే, చేర్చుకోవాలంటే పరిశుద్ధంగా నువ్వు బ్రతకాలి. బైబిల్లో ఏమో తెలుసా, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. పరిశుద్ధత కావాలి పరలోకం వెళ్ళాలంటే. యేసుక్రీస్తు వారు ఒక్కడే వెళ్ళాడు. ఆయన ఎందుకు వెళ్ళాడంటే పరిశుద్ధుడిగా బ్రతికాడు కనుక వెళ్ళాడు. అప్పగించాడు ఈ లోకంలో ఉండగానే. మనము కూడా అప్పగించాలి. పేతురు పత్రికలో చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:19 చదువుదాం. మనకు చెప్తున్నాడు చూడండి, ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మనమంతా పరలోకం చేరాలంటే నువ్వేం చేయాలి ఈ లోకంలో ఉన్నప్పుడు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు, సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. నువ్వే అప్పగించాలి నీ ఆత్మను దేవుడికి. తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఎవరో అప్పగించాలని లేదు అక్కడ, ఎవరో అప్పగిస్తారని లేదు. చాలామంది సహోదరులకు తెలియక చనిపోయిన వాళ్ళ దగ్గరకు వచ్చేసి చేర్చుకో ప్రభువా, చేర్చుకో ప్రభువా అంటున్నారు. ఏం చేర్చుకో? నిన్ను చేర్చుకుంటాడా ముందు? నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? అసలు నీకు వాక్యం తెలుసా? దేవుని పిల్లలారా ఆలోచించండి. నీ ఆత్మను నువ్వే అప్పగించాలి. ఇక్కడ ఏమన్నాడు? నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మలను మీరు అప్పగించుకొనవలెను. ఇది దేవుడు చెప్పిన మాట. ఎవరి ఆత్మకు వాళ్ళే. అమ్మ అర్థమవుతుందా? మన ఆత్మను భూమి మీద బ్రతికుండగానే ఏం చేయాలి? అప్పగించాలి. ఎలా? అయ్యా నాకు వాక్యం అర్థమైపోయింది, నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు, రేపటి దినము నీది కాదని బైబిల్లో నువ్వు రాయించావు గనక నేను ఎప్పుడు కన్ను మూసినా నా ఆత్మ పరలోకానికి చేరేటట్లుగా ముందు పరదేశకు వెళతాను. ఒకవేళ యేసుక్రీస్తు వచ్చినప్పటికీ నా మరణం సంభవిస్తే ఆయనతో పాటు నేను ఎక్కడికి రావాలి? పరలోకానికి రావాలి. ఎవరైనా యేసుక్రీస్తు వస్తేనే పరలోకానికి వెళ్ళటం. ఆ పరలోకంలో నీకు చోటు దేవుడు ప్రసాదించాలంటే ముందుగా నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ ఆత్మను నువ్వు దేవునికి అప్పగించు. ఆత్మనే కాదు, శరీరాన్ని కూడా అప్పగించాలి. రోమపత్రిక 12వ అధ్యాయంలో సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. చంపేసుకోకు, దాన్ని చంపకు. ఏమండి, ఆత్మకు చావు లేదు, కానీ చావు ఒక్కదానికే ఉందండి. దేనికి ఉంది? శరీరానికే ఉందండి. ఆత్మకి ఏమి లేదు, చావు లేదండి. దానికి అసలు చావు లేదండి. శరీరానికి ఉందండి చావు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28 చూడండి. శిష్యులను లోకంలోనికి పంపిస్తూ ఆ లోకంలో ఉన్న వాళ్ళకి భయపడకండి వాక్యం చెప్పేటప్పుడు. వాళ్ళు ఏంటమ్మా తీయకుండా చదువుతారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28 వచనం. ఇదేం పద్ధతి అండి బాబు? మరియు ఆత్మను చంపనేరకంటే ఆత్మకి ఏమి లేదు, చావు లేదండి. ఆత్మను చంపనేరకంటే ఎవ్వడు ఆత్మను చంపలేడు. దేహమునే చంపువానికి. ఇప్పుడు చెప్పండి, చావు దేనికి ఉందో? శరీరానికే చావు ఉంది, కానీ అసలు నీకు లేదు చావు, ఆత్మకు లేదు చావు. అది ఉంటే ఈ దేహంలో ఉండాలి. ఇక్కడి నుంచి బయటకు వస్తే నువ్వు ప్రభు నమ్ముకున్న వాడవైతే పరదేశంలో ఉండాలి, లేకపోతే వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతుంది. రేపు ప్రభు వస్తే పరలోకానికి వెళ్తావు. దేవుని కోసం బ్రతకని వాడవైతే నిత్య నరకానికి నీ ఆత్మ వెళ్ళిపోతుంది. దేవుని పిల్లలారా ఆలోచించండి. చావు శరీరానికే కానీ ఆత్మకు లేదు. ఈ ఆత్మ ఉంటే ఈ దేహంలో ఉండాలి, లేదా పరదైసులోనైనా ఉండాలి. అవునా? లేకపోతే వేదనకరమైన చోట్లోనైనా ఉండాలి. పరదైసులోకి వెళ్ళాలంటే, పరలోకం చేరాలంటే ఆత్మను నువ్వే బ్రతికుండగానే ఏం చేయాలి? అప్పగించాలి. స్టెఫెన్ గారు ఏం చేశారు? అపోస్తల కార్యాలు మీరు చూడండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 58 నుంచి 60 వచనాల వరకు చూస్తే ఆ స్టెఫెన్ గారు కన్ను మూసే సమయంలో పలుకుతున్నాడు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను బిగ్గరగా పలుకుతున్నాడు. ఆ మాట చదువమ్మా. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా, అంటే యేసుక్రీస్తు పరలోకంలో ఆయనకి దర్శనంలో కనబడుతున్నాడు గనక ఆయనతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువా నా ఆత్మను
చేర్చు. అంటే ఇక్కడ ఒక దేవుడు ఒక నీతిని మనకు నేర్పిస్తున్నాడు. ఏంటంటే నువ్వు మరణించిన తర్వాత నీ ఆత్మ మళ్ళా యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన పరలోకానికి తీసుకెళ్ళాలంటే నువ్వు ఇక్కడ ఉండగానే ఆత్మను ఏం చేయాలి? అప్పగించాలి. యేసుక్రీస్తులాగా, ఒక స్టెఫెనులాగా ఏమన్నా మనం అప్పగించాలండి. అప్పగించుకోకపోతే అది వెళ్ళదు. మన్నైనది వెనకటి వలనే మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవాలి. ఎప్పుడు పోతుంది? పోవును అన్నాడు. ఎప్పుడు పోతుంది? నువ్వు అప్పగిస్తే పోతుంది. నువ్వు అప్పగిస్తే ప్రాసెస్ ఉంది మధ్యలో. ఏమండి, నువ్వు దేవుడి కోసం బ్రతికి అప్పగించాలి. మళ్ళీ అది కూడా ఎలా పడితే అలా బ్రతికి అప్పగించకూడదు. చూడండి, ప్రసంగి గ్రంథం, చివరిగా ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము మనం చదువుకున్నాం కదా. 1వ వచనం నుంచి చాలా వరకు అలా చదువుకుంటూ వచ్చాము. 13వ వచనం 14వ వచనం చూడండి, ముగింపులో 13, 14 చూడండి. 13వ వచనం 14వ వచనం 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథం. ఎక్కడ చదువుతున్నావు తల్లి? 12వ అధ్యాయము 13, 14 చీకట్లు కూర్చొని చదువుతున్నారు పాప. ఇదంతయు వినిన తరువాత ఏదంతా? దుర్దినములు రాకముందే. అవునా? నీ బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, నీకు ఇలా జరగబోతుంది అని చెప్పి ఆత్మ దేవుని ఎదుగు పోతుందని 7వ వచనంలో చెప్పాడు కదా. ఎలా పోతుందో కింద చెప్పాడు చూడండి, 13వ వచనం. మనం అంతా ఏం చేస్తామంటే క్రైస్తవులు అంతా ఆ పైన 7వ వచనం చదువుకొని మన ఎలాగో మట్టిలోకి పోద్ది, ఆత్మ దేవుని ఎదుగు పోద్ది, ఆరాధనకి ఎందుకు పోవాలా? ఆ బెంజమిన్ గారు అట్లే పెడతాడు. ఈ కోఆర్డినేటర్లు ఊరికి అట్లా ఆరాధన పెడుతుంటారు. మనకెందుకు? వాక్యం ఏం చెప్తుంది? ఆత్మ దేవుని యొద్దకు మరలా పోతుందని బాగా తిని త్రాగి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి అవసరమైతే బాధ కలిగినప్పుడు తమను తాము చంపుకొని మా ఆత్మ ఎలాగైనా అక్కడికి వెళ్తాను అనుకుంటున్నారు. ఎంత వెర్రి బాగులోళ్ళండి, ఎంత వెర్రితనం నీది. ఇక్కడ క్రింద ఏం చెప్పాడు చూడండి, ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలంటే ఏం చేయాలో క్రింద చెప్పాడు. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. అంటే నీ ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలంటే ఇదిగో ఇలా చేయాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, అది సంగతే. ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోతున్న వాళ్ళందరూ కూడా చదువుకోండి. ఇది ఆ పైన 7వ వచనంలో చదువుకొని బిగుసుకుపోయి ఎంత ధీమాతో బ్రతుకుతున్నారండి. నా ఆత్మ దేవుని యొద్దకు పోతుంది అనుకుంటున్నా కానీ పోవాలంటే ఇదిగో ప్రాసెస్ ఇక్కడ చెప్పాడు చూడండి. ఇదంతా విన్న తర్వాత తెలియని ఫలితార్థం ఇదే. ఎవడైనా భూమి మీద ఉండగా ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి. ఏమన్నా యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారండి? భయభక్తులతో. శరీరధారి అయిన దినములలో ఆయన భయభక్తులతో బ్రతికాడు. అందుకు ఆయన పరలోకం వెళ్ళగలిగాడు. ఆయన ఆత్మ పరలోకానికి వెళ్ళగలిగింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చెప్పాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. ఆయన కట్టడలు నీకు కొన్ని కట్టడలు ఉన్నాయి. ఆకాశ మండలానికి కట్టడలు ఎలా ఉన్నాయో నీకు నాకు కొన్ని కట్టడలు పెట్టాడు దేవుడు. ఆ కట్టడల ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. అంతే కదా, నడుచుచుండవలెను. మానవ కోటికి అంటే మనుషులందరికీ దేవుడు పెట్టిన విధి ఇదే. దేనికి? ఆత్మ పరలోకానికి వెళ్ళడానికి, ఆత్మ దేవుని యొద్దకు పోవడానికి దేవుడు పెట్టిన విధి ఇదే. గోడమైన నువ్వు గనక దేవుని కోసం బ్రతకలేదో గోడమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును బిడ్డ. ఆత్మ ఎలాగైనా దేవుని యొద్దకు పోద్ది అనుకుంటున్నావా? కింద చదివావా? అదిరిపోద్ది అంతే. చూడండి ఏముందో అక్కడ, ఎంత బారాయించాడు. గోడమైన అంటే నువ్వు చేసిన ప్రతి విషయాన్ని దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు. ఏమనుకున్నావు? డైరెక్ట్ పరలోకం ఇస్తాడు అనుకుంటున్నావా? మన్నైనది వెనకటి వాళ్ళని మండికి చేరుతుంది, ఆత్మేమో వెళ్ళిపోద్ది అనుకుంటున్నావా? పాస్టర్ గారు ఉన్నారు అప్పగిస్తారు, లేకపోతే విజయరావు గారు ఉన్నారు ఆయన వస్తారు, బెంజమిన్ గారు వస్తారు అని అనుకుంటున్నావా? మేము వచ్చి మాత్రం ఇట్లాంటి ప్రార్థన చేయమండి. బైబిల్కి విరుద్ధమైన మేమెందుకు చేస్తాం? పద్ధతి పెట్టాడు దేవుడు. ఆత్మకు ఒక పద్ధతి పెట్టాడు పరలోకం వెళ్ళడానికి. భూమి మీద ఉండగానే నువ్వేం చేయాలి? యేసుక్రీస్తులాగా భయభక్తులు కలిగి పరిశుద్ధుడుగా బ్రతుకుతూ నీ ఆత్మను దేవుని చేతికి అప్పగిస్తే, ఇదిగో ఆయన కట్టడల ప్రకారంగా నువ్వు బ్రతికితే, ఆయన పెట్టిన నియమ నిబంధనల ప్రకారంగా నువ్వు బ్రతికితే, ఆయన విధులను నువ్వు గైకుంటే, అప్పుడు నీ ఆత్మను ఆయన పరలోకానికి ఒకరోజు చేర్చుకుంటాడు. ఒక రోజు ఉంది, చేర్చుకునే రోజు ఒకటి ఉంది. లేదా నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికావో
ఆత్మ దేవుని యొద్దకు వెళుతుందని నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికావు. ప్రతి గూఢమైన అంశమును ఏం చేస్తాడట? విమర్శ అంటే ఏంటి? తీర్పు. తీర్పులోనికి తీసుకొస్తాడు. నీకు తీర్పు ఉంటుంది, తీర్పులోనికి తెచ్చును. నువ్వు మంచిదే కానీ ఆయన ప్రతి క్రియను అంటే అది మంచిదే కానీ చెడ్డదే కానీ అది తీర్పులోనికి తెస్తాడు. ఆ తీర్పులో నువ్వు నిలబడ్డావా? ఒకటే చెప్తానండి, తీర్పులోకి మనం వెళ్ళాము అంటే తీర్పు ఆల్రెడీ జరుగుతుంది, ఫైనల్ జడ్జిమెంట్ ఒకటి ఉంది. యేసుక్రీస్తు ముందు అందరూ నిలబడాలి. అప్పుడేమో అక్కడ వాదోపవాదాలు ఉండవు, అన్నీ ఇక్కడే జరుగుతున్నాయి. ఇప్పుడు నేనేం చేస్తాను? ఈ వాక్యం చెప్పి మీకు తీర్పు తీరుస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఎవరో చెప్పిన మాటలు విని ధీమాతో బ్రతకండి. మన క్రియలను బట్టి మనం పరలోకానికి వెళ్తాం. క్రియలు లేనిదే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. చదువుకో, ఆ 13-14 వచనాల్లో ఉంది సారాంశం అంతా. తీర్పులోనికి ఆయన తీసుకొచ్చాడు అంటే నువ్వు తీర్పులో నిలబడ్డావంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. బైబిల్ ఒక మాట ఉంది, యేసుక్రీస్తు ఏమన్నారంటే, నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి, అంటే అన్ని తిరగలబడేస్తున్నారు మాటలన్నీ, మరణములో నుండి జీవములోనికి దాటి అన్నాడని మీతో. అంటే తీర్పులోకి రాకంటే ఏంటి? ఇక నువ్వు తీర్పులో నిలబడవు. యేసుక్రీస్తు చెప్పినట్లుగా, దేవుడు చెప్పినట్టుగా నువ్వు బ్రతికితే తీర్పు ఎవరికి? తప్పు చేసినోడి. అవునా? నువ్వు మంచి చేసావో చెడ్డ చేసావో తేల్చి పడేస్తాడు ఆ రోజు. పరలోకం చేరాలంటే బైబిల్ ఏం చెప్తుందో జాగ్రత్తగా వినాలి. ఒకడు అంటున్నాడు, నేను పరలోకానికి తప్పకుండా వెళ్తానన్నా అన్నాడు. అదేంటి, ఎలా వెళ్తావు? ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నావు కదా అంటే, లేదు అన్నా, నేను అక్కడికి పోగానే యేసుక్రీస్తు వస్తాడు కదా, ఆయన పాదాల మీద పడిపోతానన్నా, కాళ్ళు గట్టిగా పట్టుకుంటాను, ఎట్లయినా నన్ను క్షమించి తీసుకెళ్ళారు, కరుణామయుడు కనికరిస్తాడని చెప్పేసి అన్నాడు. కరుణామయుడు అంటే కనికరిస్తాడు. ఒక తన్నుదన్నాడంటే పోయి పాతాలను పడతావు, ఊరుకుంటాడు ఏంటి ఆయన? కరుణామయుడు కనికరించాలంటే ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు కాళ్ళ మీద పడు. కాళ్ళ మీద పడే సమయం ఏది? ఇప్పుడు బ్రతికున్నప్పుడే. చచ్చిపోయిన తర్వాత ప్రభు రేపు వచ్చిన తర్వాత ఆయన పాదాల మీద పడితే ఊరుకోడు ఆయన. ఈ పనికి మాలిన వాడిని వెలుపటి చీకట్లోని త్రోసిపోయింది అంటాడు. దేవుని పిల్లలు ఆలోచించండి. శరీరము మట్టికైతే శరీరం ఎక్కడికి వెళ్తుంది? మట్టిలోకి వెళ్తా. దీనికి కూడా మళ్ళా రేపు దీన్ని కూడా లేపే అవకాశం ఉంది. ఈ శరీరము ఆ ఆత్మను కలుసుకొని, ఏమండి, ఆ ఆత్మకు దేవుడు ఈ శరీరాన్ని మళ్ళా అమరుస్తాడట ఒక రోజున, క్రీస్తు వచ్చిన రోజు. దీనికి మళ్ళీ జీవం ఉంది. అర్థమవుతుందా? ఈ రెండు పరలోకానికి చేరాలంటే ఆత్మ శరీరం పరలోకానికి వెళ్ళే అవకాశం ఉందండి. నువ్వు దేవుని కోసం బ్రతకపోతే నీ శరీరం ఆత్మ నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. నీ కుడి చేయి నేను అభ్యంతర పరిస్థితి ఏం చేయమన్నాడు? దాన్ని పెరికే. ఎందుకు? 2 చేతులు గలవాడవై నరకంలో, అంటే నరకంలో 2 చేతులు ఉంటాయా? మళ్ళీ వస్తాయండి, ఏదో మట్టిలో పెట్టావు అనుకోకు, అది వెళుతుంది. మళ్ళా దానిని లేపే రోజు ఒకటి ఉంది. కనుక దేవుని పిల్లలారా, శరీరము మట్టికైతే మరి ఆత్మ ఎక్కడికి? అందరి శరీరాలు ఎక్కడికి వెళ్తాయి? మట్టిలోకి. మరి ఆత్మ ఎక్కడికి? అందరి ఆత్మలు పరలోకానికి వెళ్తున్నాయా? పరదేశికి వెళ్తున్నాయా? లేదండి. దానికి నువ్వు బ్రతకవలసిన విధానం ఒకటి చెప్పాడు. ఆ విధానంలో, ఆ పద్ధతిలో నువ్వు బ్రతికితే తప్పకుండా పరదేశికి వెళతావు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు పరలోకానికి వెళ్తావు. కాబట్టి ఈ లోకంలో ఉండగా యేసుక్రీస్తు ఎలా బ్రతికారు పరిశుద్ధుడుగా, ఆయన మరి ఎంతో భయభక్తులు కలిగిన వాడిగా ఎలా బ్రతికాడు, అలా మనం బ్రతుకుదాం. పరలోకానికి అర్హత సాధించుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, ఘనమైన మీ నామమునకు వందనాలు. శరీరము మట్టికైతే ఆత్మ ఎక్కడికి చేరుతుంది అనే విషయాలు నాయన మీ పిల్లలకు చెప్పారు. శరీరం అయితే వెంటనే మట్టిలోకి వెళ్ళిపోతుంది, ఆత్మ కూడా నాయన మరి పాతాళ లోకానికి వెళ్ళాలి అని, ఆ తర్వాతనే మీ సన్నిధిలో నిలబడాలని మీ పిల్లలకు చెప్పారు నాయన. ఇవి తెలియక చాలామంది వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. మీరు ఇచ్చిన ఆయుష్ కాలం పూర్తయ్యేంత వరకు మీ కొరకు ఎన్ని కష్టాలైనా, నష్టాలైనా, ఇబ్బందులైనా బ్రతకాలి తండ్రి. మాకుగా మమ్మల్ని మేము హతమార్చుకునే అవకాశం మీరు మాకు ఇవ్వలేదు. దానికి ఎలాంటి శిక్ష ఉంటుందో కూడా మీ పిల్లలకు చెప్పారు. అర్థం చేసుకొని వాక్యానుసారంగా బ్రతికి మానవ కోటికి మీరు విధించిన విధుల ప్రకారంగా
మేము జీవించి పరలోకానికి అర్హత సాధించే కృపను అనుగ్రహించమని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దైవ సేవకులను, సంఘాన్ని ఆయన సహకరించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీ కృపకు పాత్రలుగా చేయమని ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ వచ్చిన నీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ తిరిగి నా ప్రయాణంలో తోడుగా ఉండమని కోరుతూ క్రీస్తు యేసు ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన మనకును సర్వలోకములో ఉన్న సకల పరిశుద్ధులకును ఈ కార్యక్రమం జరగటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారములు అందించిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. భర్తలారా భార్యలారా తెలుసుకున్నారా? భర్తలారా భార్యలారా తెలుసుకున్నారా? దేవుని ధర్మాలను, నీ దేవుని ధర్మాలను, దేవుని ధర్మాలను, నీ దేవుని ధర్మాలను తెలుసుకున్నారా? భర్తలారా భార్యలారా తెలుసుకున్నారా? భర్తలారా భార్యలారా తెలుసుకున్నారా? భార్యను ప్రేమించాలి,